పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కుల మత వివక్షతలకు వ్యతిరేకంగా అంటరానితనం, మహిళల అణిచివేత, సామాజిక అసమానతలు, దేశంలో పేరుకుపోయిన సాంఘిక దురాచారాలన్నింటినీ రూపుమాపడానికి 175 ఏళ్లకు ముందే ఉద్యమించిన తొలి సంఘ సంస్కరణకర్త, గొప్ప సామాజిక విప్లవాది మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శం కావాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ సామాజిక చైతన్య సాధన దిశగానే సమాజం అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మిన పూలే చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మూలనకు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారని కొనియాడారు. భారతదేశపు తొలి సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇవాళ జ్యోతిరావు పూలే ఈ దేశంలో ఉన్నటువంటి అణిచివేతకు వ్యతిరేకంగా, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల మత లింగ వివక్షతలకు వ్యతిరేకంగా ఆయన సామాజికమైనటువంటి విప్లవాలను తీసుకొచ్చినటువంటి గొప్ప సామాజిక సంఘ సంస్కర్త. ఈ దేశంలో అక్కడున్నటువంటి అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం జీవితాంతం పరితపించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే. 1848లోనే ఆయన పూణేలో మహిళల కోసం, ఆయన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళా విద్య కోసం ఒక పాఠశాల నెలకొల్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. ఈ దేశంలోనే తొలి మహిళలకు పాఠశాలని నెలకొల్పినటువంటి చరిత్ర జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు. ఇవాళ దేశంలో అణిచివేతకు గురవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు మహిళలు. ఆయన 150 ఏళ్లకు ముందే ఈ దేశంలో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా, మహిళలకు హక్కుల కోసం ఉద్యమించినటువంటి గొప్ప నేత సావిత్రిబాయి పూలే, అలాగే జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే యొక్క జీవితం, ఆయన సాధించినటువంటి, ఆయన చేసినటువంటి పోరాటాలు వీళ్ళ కుల విముక్తి కోసం, మత విముక్తి కోసం, అట్లాగనే స్త్రీల వివక్షతకు వ్యతిరేకంగా ఆయన జీవితాంతం పోరాడినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో బాల్య వివాహాలు, మరి 9 ఏళ్లకే 7 ఏళ్లకే బాల్య వివాహాలు, అత్యంత పెద్దలైనటువంటి ముసలి వాళ్ళతో వివాహాలు జరిపితే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళని వితంతువులుగా ఇంట్లో పూల కూర్చోబెట్టినటువంటి అత్యంత దారుణమైన పరిస్థితికి వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఇవాళ వితంతు పునర్వివాహాలని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే భర్తలు చనిపోయినటువంటి వితంతువుల్ని బయటికి రానివ్వకుండా అన్ని హక్కుల్ని కూడా నిరాకరించిన సందర్భంలో ఆయన వితంతువుల పునరావాస కేంద్రాలు పెట్టి వాళ్ళకి పాఠశాలలు నెలకొల్పి వాళ్ళ సమాజంలో ఉన్నతి కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయనతో పాటు సావిత్రిబాయి పూలే. ఈ దేశంలో అందరికీ సమానత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, అన్ని వివక్షలు ఉండకూడదు, మత వివక్ష లేనటువంటి, అలాగే కుల వివక్ష లేనటువంటి, లింగ వివక్ష లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేస్తున్నటువంటి తొలి భారత సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే. ఆయన ఆశయ శోధన కోసం మనం అందరం పునరంకితం కావాలి. ఇవాళ సమాజంలో ఉంటున్నటువంటి అనేకమైనటువంటి వైషమ్యాలు, విద్వేషాలు, ఇవాళ వివక్షలకు వ్యతిరేకంగా, సామాజిక అసమానత లేనటువంటి, దేశ స్వాతంత్రం, సమానత్వం కలిగినటువంటి సమాజం కోసం, జ్యోతిరావు పూలే యొక్క ఆశయ సాధన కోసం మన అందరం పునరంకితం కావాలని కోరుతూ ఇవాళ జ్యోతిరావు పూలేకి జోహార్లు అర్పిస్తా ఉన్నాం.